ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక కోర్టు వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక వ్యయం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్యాన్ని కోల్పోయేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. విద్యా సంబంధిత విషయాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉన్నప్పటికీ జాప్యాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వృత్తిపరమైనటువంటి లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. పారిశ్రామిక రంగం వారికి విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన ప్రక్రియలు బాగా పనికి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు కూడా తారసపడతాయి. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదల్ని పొందగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా నూతన ప్రక్రియలు బాగా కలిసి వస్తాయి. అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చురుకుదనం పెరుగుతుంది. వృత్తి సంబంధిత బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. మిత్రులతో మైత్రి పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు జాప్యంతో నెరవేరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే పనికి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా పనికి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు, స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక స్థిరాస్తి విషయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి లభ్యమవుతాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా గతంలో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు.
మానసిక అసంతృప్తి ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ఒప్పందాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక అసహనం నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ఓ కొలిక్కి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువుల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాల్లో జాప్యాలు విఘ్నాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు బాగా మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య రక్షణకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. వ్యాపార సంబంధిత విషయాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంతృప్తికరమైనటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.